కూడా ఉన్నారు ఇప్పుడు. కాబట్టి మన విశాఖపట్నం ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతున్నాడు విష్ణుకుమార్ రాజు చాలా జరిగిన ఇవన్నీ మీకు కూడా బాధ్యత ఉంది కదా. ఇప్పటికీ కాదని చెప్పమనండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాది కాదని. సో అది అయిపోయింది. ఫోటోలు అవన్నీ కాదు, ప్రజల ఫోటోలే ఉన్నాయండి. వీళ్ళ ఫోటోలు అవి ఏమి అనవసరమైన పని. నేను చెప్పా కదా, చాలా జగన్గా ఫోటో క్రేజ్ లేదా ఫోటో పిచ్చి అది చాలా హాని చేసింది. ఎక్కడ చూసినా నా ఫోటో ఉండాలి, అది ఇచ్చిన కార్డు మీద ఉండాలి, వ్యాన్ మీద ఉండాలి, ఆటో మీద ఉండాలి, ఆఖరికి సర్వే రాయి మీద కూడా ఎక్కడ ఇంతవరకు ప్రపంచంలో రాజులు కూడా వేసుకోలేదండి. ఫ్యూడలిజంలో రాచరిక యుగంలో భారతదేశంలో అసలు భూమి మీద రైతులకు హక్కే ఉండదు, అంత రాజుదే అని ఒక పొరపాటు నమ్మకం ఉంది చాలామందికి. చెప్తుంటారు అట్లా. భూజాని అంటారు కదా రాజును, భూజాని సార్. భూజాని అంటే రాజు, భూమికి యజమాని అని అతను. కాబట్టి అయినా రాజులు కూడా జగన్ వాటికి బొమ్మలు వేసుకున్నాడు. అది ఆయనకున్న ఒక ఇది వ్యసనం అనుకోండి. కాబట్టి ఇప్పుడైనా చక్కదిద్దాలి దీన్ని. సరే, శ్వేతపత్రం, నా పాయింట్ శ్వేతపత్రం ప్రకటించాను చంద్రబాబు గారు. రవి గారు అత్యాసే అవుతుంది అది. అత్యాసే నాకు ఏమాత్రం నమ్మకం లేదు, అయినా అడుగుతున్నాను శ్వేతపత్రం. ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, మియాపూర్ భూ కుంభకోణం అది ఇది అన్నారు. కేసీఆర్ గారు ఆయన దిగిపోయారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అప్పుడు ఫార్మా సిటీ అన్నారు, అది ఎందుకు మార్చారు, ఇప్పుడు 4th సిటీ అని ఎందుకు అంటున్నారు, కొడంగల్కి ఎందుకు వచ్చారు, ఇవన్నీ చాలా ప్రశ్నలకు జవాబులు లేవు. ఇదంతా భూమి చుట్టూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూగోళం అన్నట్టుగా రాజకీయం భూమి చుట్టూనే తిరుగుతుంది. మొన్ననే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆయన జర్నలిస్ట్ మంచి వ్యాసం రాశాడు. భూస్వాములు పోయి కార్పొరేట్లు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అర్బన్ ల్యాండ్స్కేప్ మారిన తర్వాత ఈ భూమి విలువ ఎందుకు పెరిగింది, రాజకీయం దీని చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉంది అని. ఇది యాదృచ్ఛికంగా జరగట్లా, ప్రతి చోట ఇదే. మీకు తెలుసు కదా, ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. శివసేన రాజకీయం సగం పాత ఎస్టేట్లను ఖాళీ చేయించటము, పెద్ద పెద్ద పాడుపడిన బూత్ బంగ్లాలు, అపార్ట్మెంట్ లాంటివి స్వాధీనం చేసుకోవడం, సగం కేసులు అవే. ఓకే, అక్కడ మరీ అంగుళం కూడా బోల్డ్ రేట్ ఉండే కాలం కదా అది. ఇంకా పెరుగుతూనే ఉంది అనుకోండి. సార్, ఏపీ శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ. ఋషికొండ ప్యాలెస్ మళ్ళీ ఇంకొకసారి మండలిలో మంటలు లేపింది. తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టేది లేదంటున్నారు అధికార పార్టీ వాళ్ళు. అసలు ఏంటి తప్పు, ఈ ఒప్పు, అసలు దీన్ని ఏం చేయబోతున్నారు? అంటే సత్యబాబు కూడా అది కూడా అన్నాడు. అచ్చెన్నాయుడు సత్యబాబు గారు మంచి ఎక్స్పీరియన్స్, ఇద్దరే కదా దిట్టమైన ఉత్తరాంధ్ర విగ్రహాలు, మంచి యోధులు, ఢక్కా ముక్కీలు తిన్నవాళ్ళు ఉన్నవాళ్ళు. కాబట్టి మీరు విచారణ చేసుకోండి, మీరు విచారణ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదని బొత్స సత్యబాబు కూడా చెప్తున్నారు. కానీ ఏం తప్పులేదు, మేము టూరిజం కోసమే, ప్రజల కోసమే కట్టాం కదా, ఇందులో ఏముంది, మాకు అనుమతులు ఉన్నాయన్నారు. సరే, ఏమి అనుమతి లేకపోతే ఎందుకు అంత రహస్యం చేశారు, ఆ దాపరికం ఎందుకు తెచ్చారు, అతి రహస్యం బట్టబయలు అని ఈ అతి రహస్యం మీరు ఎందుకు చేశారు? ఏ దాపరికం లేకపోతే సుప్రీంకోర్టు దాకా ఇంకొక దాని దాకా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అవును. ఇంకొకటి 500 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు కట్టారో తెలీదు. దాన్ని ప్రారంభించినటువంటి అప్పటి టూరిజం మంత్రి రోజా గారు కూడా, మేము భవనాలు అయితే కట్టాము, దీనికోసము జగనన్న గారికి ఇస్తాము, ఆయన ఏ నిర్ణయం చేస్తే అది. అసలు ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యంలో పారదర్శకత లేకుండా కట్టడము, కట్టిన తర్వాత అవి ఎందుకు ఉపయోగిస్తాము అని చెప్పి. ఏమంటే చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, మనం ముందు పుస్తకాలు పెట్టుకుంటాం, వెనక వంట చేసుకుంటాము, లేకపోతే ఇక్కడ గెస్ట్ రూము అనుకుంటారు కదా, దాన్ని బట్టి కదా మనం ఎంత పెడతాము, స్థలం ఇస్తాం, అదంతా అసలు ఎక్కడన్నా బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా. కాబట్టి రిషికొండ అన్న దాని పట్ల అనుసరించిన పద్ధతి, నిర్మాణం అడుగడుగునా అది అనుమానాస్పదంగా సందేహాలు పెంచే విధంగా చేసింది మీరు. గండికోట రహస్యం లాగా రిషికొండ రహస్యం అనేదాన్ని సృష్టికర్తలు ఎవరైనా ఉంటే, గండికోట రహస్యం విఠలాచార్య గారు తీశారు, అది కూడా కడపలోనే ఉంది. ఈ రిషికొండ రహస్యం అనే దాన్ని ఎవరు ఛేదించలేకపోయారు. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్టులో ఇప్పటికి కూడా ఉంది కేసు. ఎన్ని ఉపసంఘాలు వేశారో లెక్కలేదు.